ఒక పట్నంలో అప్పుడే మండు వేసవి మొదలైంది. సూర్యుడు తన ప్రతాపాన్ని పదింతలు పెంచాడు. నగరంలోని కాంక్రీట్ భవనాల మధ్య వేడి సెగలు పుడుతూ గాలి కూడా నిప్పుల కొలిమిలా మారింది. అనామిక నగరంలోనే పుట్టి ఏసీ గదుల్లోనే పెరగటం వల్ల ఆమెకు ఈ ఉక్కపోత అంటే ప్రాణ సంకటంగా మారింది. నిరంతరం ఏసీ గదిలోనే గడిపే ఆమెకు ఫ్యాన్ గాలి కూడా వేడిగానే అనిపిస్తుంది. అనామిక భర్త రమేష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. అలా ఉండగా ఊళ్ళో ఉన్న రమేష్ తల్లిదండ్రులు శారదాప్రసాద్ దంపతులు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ కొడుకు కోడల్ని రమ్మని కోరుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో వారు తమ వద్ద ఉంటే బావుంటుందని శారద ఆశపడింది. అమ్మా అనామిక, ఎట్టాగున్నావే తల్లి? చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసి. రమేష్ బిజీగా ఉంటాడని తెలుసు, కానీ మీ మామయ్య గారు కూడా రోజు గడప దగ్గరే కూర్చొని మీ గురించి అడుగుతున్నాడు. ఈ ఎండలకేమో సిటీలో ఆ గదుల మధ్య ఇరుక్కుపోవడం కంటే మన ఊర్లో తోటలో చెట్లు ఉంటాయి కదమ్మా, ఇక్కడికి వస్తే మనసుకి హాయిగా ఉంటుంది, ఒంటికి చల్లగా ఉంటుంది. ఒక్క 10 రోజులు పనులన్నీ పక్కన పెట్టి ఎక్కడే ఉండి వెళ్ళకూడదమ్మా. మీకోసమని స్పెషల్గా మామిడి పళ్ళు కూడా కోయించి ఉంచాను. అబ్బే అత్తయ్య, మీ ప్రేమకి ధన్యవాదాలు. కానీ అసలు సిటీలో పరిస్థితి అడగకండి. ఉదయం 10 దాటిందంటే చాలు, కిటికీలు తెరిచినా నిప్పులు లోపలికి వస్తున్నట్టుంది. బయట అడుగు పెట్టాలంటేనే చర్మం కాలిపోతుంది. ఇంట్లో 24 గంటలు 2 ఏసీల్ని ఆన్లోనే ఉంచుతున్నాం. అయినా సరే ఆ వేడే తగ్గట్లేదు. అలాంటిది ఇప్పుడు ఊరికి రావడం అంటే అసలు నా వల్ల అవుతుందో లేదోనని భయంగా ఉంది. అక్కడ పల్లెటూళ్ళలో కరెంటు కోతలు అవి ఎక్కువగా ఉంటాయి కదా. పైగా ఆ పాతింట్లో ఏసీలు కూడా ఉండవు. అత్తయ్య, నేను ఆ ఉక్కపోతని భరించి ఒక క్షణం కూడా నిద్రపోలేను. అవునమ్మా, అనామిక చెప్పేది కూడా పాయింటే. తను అసలు వేడిని తట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి ఏసీకి అలవాటు పడిపోయింది. ఊళ్ళో ఫ్యాన్ తిరిగినా సరే ఆ పెంకుల వేడికి గాలి నిప్పుల్లా వస్తుంది. తను అక్కడ పడే ఇబ్బంది చూడలేక నేను కూడా ఆలోచిస్తున్నానమ్మా. రే రమేష్, నువ్వు ఆ సిటీ గాలికి అలవాటు పడిపోయి నీ పుట్టినూరిని మర్చిపోతున్నావేమో. మీ అమ్మను కదా, మీ ఇబ్బంది నాకు తెలియదా? మన ఊరికి వేప చెట్ల గాలి ముందు మీ ఏసీ ఏ పాడిదిరా? తోటలో ఈ గాలి తగిలితే మీ నగర పలసటంతా పాటా పంచలైపోదు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మేమిద్దరం ఎదురు చూస్తున్నాం. అన్నాంబికకి ఎట్టగైనా నచ్చి చెప్పి తీసుకురారా. తను ఇక్కడికి వచ్చాక నా ప్లాన్ ఏంటో చూస్తుంది కదా. సరేనమ్మా, నీ ప్రేమని తను కాదని లేదులే. ఎలాగోలా ఒప్పించి ఒక 1 వారం రోజులు ప్లాన్ చేస్తాను. అలా అని రమేష్ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు రమేష్ ఎంతో బ్రతిమిలాడడంతో అనామిక అయిష్టంగానే ప్రయాణానికి ఒప్పుకుంది. అలా అనుకుంటూ ఉండగా కారులో ఏసీని 16 డిగ్రీల్లో పెట్టుకుని ఊరికి చేరుకున్నారు. కారు డోరు తీసి బయటకు అడుగు పెట్టగానే ఒక్కసారిగా తగిలిన ఆ వేడి సెగకు అనామిక ముఖం వాడిపోయింది. అడుగు తీసి అడుగు వేయటానికి కూడా ఆమెకు నీరసం వచ్చేసింది. ఒళ్లంతా చెమటలు పట్టేయటంతో ఆమెలో చిరాకు తారాస్థాయికి చేరింది. ఇంటి లోపలికి వెళ్లగానే ఆ పాత గోడల నుంచి వస్తున్న వేడిగాలి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. రండి బాబు, రండి. అమ్మ అనామిక, ప్రయాణం బాగా జరిగిందా? కారులో ఏసీ ఉంటుంది కాబట్టి అలసట పెద్దగా తెలీదు, కానీ బయట ఎండలు మాత్రం మామూలుగా లేవు. లోపలికి వెళ్ళి కాస్త చల్లటి కొండ మజ్జిగ దాగి ఇష్టాన్ని తీసుకోండి. మీకోసం ఇప్పుడే చిలికిన వెన్న మజ్జిగ సిద్ధంగా ఉంది. మామయ్య, కారులో ఉన్నంతసేపు ఏదో లోకంలో ఉన్నట్టుంది, కానీ బయటపడగానే నరకం కనిపిస్తుంది. ఈ పెంకుటింట్లో ఫ్యాన్ తిరుగుతుంది, కానీ అది గాలినే ఇవ్వట్లేదు. వేడి ముఖం మీదకి విసురుతుంది మామయ్య. నాకేమో అస్సలు ఊపిరాడట్లేదు. రమేష్, నేను ముందే చెప్పానా లేదా? ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. వెంటనే ఏదో ఒక గదిలో ఏసీని ఇన్స్టాల్ చేయించేసేయండి. లేదంటే నేను ఈరోజే సిటీకి తిరిగి వెళ్ళిపోతాను. అనామిక, కాస్త ఓపిక పట్టు. ఇప్పుడే కదా అడుగు పెట్టావు. శరీరం ఈ మార్పుకి అలవాటు పడ్డానికి కాస్త సమయం పడుతుంది. ఈ పల్లెటూరులో అప్పటికప్పుడు ఏసీలు ఎక్కడ దొరుకుతాయి? అందరూ ఇలాగే ఉంటున్నారుగా. మన కోసం ఇంతగా ఎదురు చూస్తున్నామా? వాళ్ళని బాధ పెట్టకు. అందరూ ఎలా ఉన్నారో నాకు అనవసరం రమేష్. నా చర్మం మీద చెమట కాయలు వచ్చేస్తున్నాయి, గాలి ఆడట్లేదు. అత్తయ్య, కనీసం కూలర్ అయినా ఉందా? ఈ వేడి గాలినైతే నేను భరించలేను, నా వల్ల అవ్వదు. మనిషి బ్రతకడానికి గాలి కావాలి, కానీ ఇలాంటి నిప్పులు కాదు. అమ్మా అనామేక, నీ బాధ నా మనసుకి తగులుతోంది తల్లి. చల్లటి గాలి కావాలి నీకు, అంతేనా? నీ శరీరం సేద్దేరాలి, అదే కదా నీ కోరిక. ఈ మధ్యాహ్నం భోజనం అయ్యాక
నేను ఒక అద్భుతమైన ఏసీ దగ్గరికి నిన్ను తీసుకెళ్తా. అది నీ సిటీ ఏసీ కంటే కూడా 1000 రెట్లు మెరుగ్గా ఉంటది. పైగా కరెంటు పోయినా కూడా ఆగిపోదు. ఈ ఊర్లో ఏసీ ఎక్కడుంది అత్తయ్య? అది కూడా కరెంటు పోయినా కూడా పనిచేస్తుందా? నన్ను సమాధానపరచడానికి మీరేవో కట్టుకథలు చెప్తున్నారని నాకు అర్థమవుతుందిలేండి. అలా అనుకుంటూ ఉండగా మధ్యాహ్న భోజనంలో శారదమ్మ చేసిన వంటకాలు అనామికకు నచ్చినా ఆ ఉక్కపోత వల్ల సరిగ్గా తినలేకపోయింది. ఎండ మధ్యాహ్నం 2 గంటలకు తారాస్థాయికి చేరుకుంది. అప్పుడు శారదమ్మ అందరినీ పిలిచి ఇంటి వెనక వైపున్న తమ పెద్ద మామిడి తోటకు తీసుకువెళ్ళింది. అక్కడ 100 ఏళ్ల నాటి పెద్ద వేప చెట్లు, రావి చెట్లు దట్టంగా విస్తరించి ఉన్నాయి. తోట సరిహద్దులోకి అడుగుపెట్టగానే ఒక చల్లటి గాలి తరంగం అనామికను తాకింది. ఒక్కసారిగా ఆమె శరీరంలోని వేడి మాయమైపోయింది. అబ్బబ్బా అత్తయ్య, ఇదేం మాయా? బయట ఎండలో నిలబడితే ప్రాణం పోయేలా ఉంది. కానీ ఈ తోటలోకి రాగానే ఐసు ముక్కలు మన మీద పడుతున్నట్టు ఎంత చల్లగా ఉందో. ఈ గాలి ఎంత స్వచ్ఛంగా, ఎంత హాయిగా ఉందో. చూసావమ్మా, దీన్నే ప్రాణవాయువు ఏసీ అంటారు. ఈ చెట్ల నీడల్లో ఉండే చల్లదనం కాంక్రీట్ గోడల మధ్య ఏ నాటికి రాదు. ప్రకృతి ఇచ్చే చల్లదనంలో ఆరోగ్యం ఉంటదనామేక. ఈ మంచాలు ఇక్కడే వేశాను. గాలికి ఆకులు కదులుతూ చేసే ఆ సలసలా శబ్దం వింటూ నిద్రపో. సిటీ ఏసీలో గాలి చప్పుడు చికాకు పెట్టుద్ది గాని ఈ చెట్ల గాలి నిన్ను జో కొట్టుద్ది. అవుననామిక, అమ్మ చెప్పింది అక్షర సత్యం. ఈ చెట్ల మధ్య ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా చెట్లు నీటిని ఆవిరి రూపంలో విడుదల చేస్తాయి. కాబట్టి ఇక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. మన ఏసీ గదిలో గాలి పొడిగా మారి మన చర్మాన్ని పాడు చేస్తుంది. కానీ ఇక్కడ గాలి మనల్ని పునరుజ్జీవింపజేస్తుంది. నిజమే అత్తయ్య, ఇక్కడ మంచం మీద పడుకుంటే అస్సలు చెమట పట్టట్లేదు సరికదా. ఏదో తెలియని నిశ్శబ్దం, హాయి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేను ఏసీ యంత్రాల వెనుక పరిగెత్తాను, కానీ ఇంతటి సహజమైన ఏసీ నా అత్తారింట్లో ఉందని గ్రహించలేకపోయాను. నాకిక్కడే చాలా ప్రశాంతంగా ఉంది అత్తయ్య. అలా అనుకుంటూ మధ్యాహ్నం తోటలో గడిపిన అనామికకి వేడి నుండి సంపూర్ణ ఉపశమనం లభించింది. కాని సూర్యుడు అస్తమించి చీకటి పడేసరికి మళ్లీ ఆమెలో పాత ఆందోళన మొదలైంది. రాత్రి వేళల్లో గదిలోని 4 గోడలు పగలు పీల్చుకున్న వేడిని రాత్రంతా వదులుతాయి. కాబట్టి ఉక్కపోత భయంకరంగా ఉంటుందని ఆమెకు తెలుసు. శారద ఆమె మనసులోని భయాన్ని విడిచిపెట్టి ఈసారి గదివైపు కాకుండా మరో అడుగు వేసి, అత్తయ్య, మధ్యాహ్నం తోటలో ఉన్నంతసేపు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రాత్రి పడుకోవడానికి గదిలోకి వెళ్తే మళ్ళీ ఆ గోడల సెగ భరించలేను. పగల ఎండకి గోడలన్నీ కాలిపోయి ఉంటాయి కదా. మరి రాత్రిపూట ఫ్యాన్ గాలి కూడా నాకు సరిపోదు అత్తయ్య. నిద్ర లేకపోతే నాకు రేపు తలనొప్పి వచ్చేస్తుంది. అమ్మా అనామేక, ఈ వేసవి నువ్వు ఆ గదిని మర్చిపో తల్లి. మనం ఈ రాత్రికి బయటే పడుకుందాం. పెద్ద వేప చెట్టు కింద మంచాలు వేసుకుందాం. పైన ఆకాశంలో వెన్నెలు వచ్చుద్ది. పక్కనే మల్లెపూల పందు నుండి మంచి సువాసన వస్తుంది. ఆ చెట్టు గాలి రాత్రిపూట నీకిచ్చే చల్లదనం ముందు నీ ఏసీ బలా దూరమ్మా. ఒకసారి పుడుకొని చూడు. రాత్రిపూట ప్రకృతి మనకు అందించే విందేంటో నీకే అర్థం అవుద్ది. అమ్మా, అనామిక బయట పడుకోవటం కొత్త కదా. చీకట్లో ఏమైనా పురుగులు దోమలు వస్తాయేమోనని భయపడుతుంది. తనకు అలవాట్లేదు కదా. భయం ఎందుకమ్మా? కింద పడుకోంగా మనము ఎత్తైన మంచాల మీద పడుకుంటాం. చుట్టూ ఏపాకులు, పసుపు నీళ్లు జల్లే. దోమలు కూడా రావు. ఆ వేప చెట్టు ఇచ్చే ఆక్సిజను నీ ఊపిరితిత్తులకి ఎంత మంచిదో. ఆ చల్లదనానికి నువ్వు మైమరిచిపోయి నిద్రపోతావు. సరే అత్తయ్య, మీ మీద నమ్మకంతో పడుకుంటాను. మీరు నా కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు నేను కూడా ప్రకృతిని ఈసారి పూర్తిగా అనుభవించాలనుకుంటున్నాను. అలా అనుకుంటూ ఉండగా రాత్రి 10 గంటలైంది. గాలి మెల్లగా వీస్తుంది. ఆకాశంలో నిండు చంద్రుడు పాలవెల్లి లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. వేప చెట్టు నుండి వచ్చే మందపాటి చల్లని గాలి అనామికను సున్నితంగా తాకుతుంది. పక్కనే ఉన్న మల్లెతోట నుండి వీస్తున్న సువాసన వాతావరణాన్ని రసరమ్యంగా మార్చేసింది. అనామిక ఆ గాలిని అనుభవిస్తూ లోతైన నిద్రలోకి జారుకుంది. అలా అనామిక కళ్ళు తెరిచి అర్ధరాత్రి వేళ రమేష్ని తడుతూ ఎంతో ఆనందంగా ఇలా అంటుంది. రమేష్, మీరు నిద్రపోయారా? ఒక్కసారి లేచి చూడండి. ఈ గాలిని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏసీలో కూడా ఇంత చల్లదనం ఎప్పుడూ రాదు. అది ఒకలాంటి పొడిగాలి. కానీ ఇక్కడ ఎంత హాయిగా, ఎంత స్వచ్ఛంగా ఉందో కదా. నా మనసంతా తేలికైపోయింది. అవుననమిక,
పల్లెటూరు జీవితంలో ఇదొక గొప్ప వరం. మనం లక్షలు పోసి ఏసీలు కొంటాం, కరెంటు బిల్లులు కడతాం, కానీ ప్రకృతి ప్రసాదించే ఈ చల్లదనాన్ని వెలకట్టి మనం కొనలేం. ఇది ఆరోగ్యకరమైన చల్లదనం. విన్నావా అమ్మా అనామిక? ప్రకృతి మనకన్నీ ఉచితంగా ఇస్తుంది తల్లి, కానీ మనం ఆధునికత పేరుతో వాటిని కాపాడుకోకుండా గోడల మధ్య బందీ అయిపోతున్నాం. ఈ చెట్టు కింద పడుకుంటే నీకు ఒళ్ళొప్పులు రావమ్మా, హాయిగా నిద్ర పట్టుద్ది. నిజమే మావయ్య, ఇన్నాళ్ళు నేను ఏసీ లేకపోతే ప్రాణం పోతుందనుకున్నాను. కానీ ఈ రోజు తెలిసింది ఆ యంత్రాల కంటే ఈ ప్రాణవాయువు ఇచ్చే చెట్ల గాలి గొప్పదని. అత్తయ్య, మీ తెలివితేటలకి మీ ప్రేమకి నా ధన్యవాదాలు. ఈ చల్లదనం ముందు నా సిటీ ఏసీ మాత్రం ఎక్కడా సరిపోదు. నాకిప్పుడు ఏసీని అస్సలొద్దు. ఆ మాట వింటే నాకు జాలమ్మా. ఇక హాయిగా కలల గంట నిద్రపో. ఈ ప్రకృతి నిన్ను కన్న తల్లిలా కాపాడుద్ది. ఇక తెల్లవారుజామున పిట్టల మధుర కూతలతో చల్లటి మంచుగాలితో అనామికకు మెలకు వచ్చింది. ఆమె ముఖం ఎంతో కాంతివంతంగా తాజాగా ఉంది. ఆ వారం రోజులు ఆమె ఒక్కసారి కూడా ఏసీ గురించి మాటెత్తలేదు. అత్తమ్మ చూపిన ఆ ప్రకృతి ఏసీ ఆమెను మార్చేసింది. ఎండాకాలంలో కూడా అనామిక తన అత్తారింట్లో ఎంతో ఉత్సాహంగా గడిపింది. అలా అనామిక తిరిగి సిటీకి వెళ్లేటప్పుడు తోట నుండి కొన్ని మామిడి వేప మొక్కల్ని తీసుకువెళ్ళింది. తన అపార్ట్మెంట్ బాల్కనీలో కూడా మొక్కలను పెంచి తన ఇంటిని చిన్నపాటి వనంలా మార్చుకుంటానని ఆ రోజు అనామిక శారదకు మాటిచ్చింది. ఏసీ గాలి తాత్కాలికమే కాని చెట్టు నీటిలో ఉండే చల్లదనమే శాశ్వతమైన ఆరోగ్యమని అనామిక గ్రహించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊళ్ళో పాత పెంకులతో అక్కడక్కడ చిల్లులు పడిన కప్పుతో ఉన్న ఒక చిన్న ఇల్లుండేది. ఆ ఇంట్లో శారదా ప్రసాద్, తమ కొడుకు రమేష్, కోడలు అనామికతో కలిసి ఉండేవారు. వారిది నిరుపేద కుటుంబం. అంటే రోజుకి 2 పూటలా అన్నం తింటే అది ఒక పండుగలా అనిపించేది. అప్పుడే మండు వేసవి మొదలైంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండలు మండిపోతున్నాయి. ఓ రోజు వంటింట్లో శారద చెమటలు తుడుచుకుంటూ ఖాళీ బిందెను చూస్తుంది. అనామిక పొయ్యి దగ్గర ఏదో పని చేస్తుంది. అమ్మా అనామిక, ఈ ఎండలు చూడమ్మా, ప్రాణం పోయేలాగున్నాం. అసలే ఈ సంవత్సరం ఈ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. బిందులో నీళ్లు కూడా వేడెక్కిపోతున్నాయి. చల్లగా గొంతు తడుపుకుందామంటే కనీసం ఒక్క మట్టి కొండ కూడా లేదమ్మా. అవునత్తయ్య, గాలి కూడా నిప్పు సగలాగా వస్తుంది. అందుకే నిన్ను ఉదయమే లేచి మన పెరట్లో ఉన్న చెట్టు కింద నీడలో రమేష్కి మావయ్యకి రాగి జావ పంపించాను. అది గనక తాగితే కడుపులో చల్లగా ఉంటుంది, వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది. నువ్వు నా కోడలవమ్మా, ఎప్పుడు చూసినా అందరి గురించి ఆలోచిస్తావు. కానీ మన తలరాజు చూడు, తాగడానికి కనీసం ఒక మజ్జిగ గ్లాస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మీ మావయ్యను రమేష్ బయట చూస్తే ఆ ఎండలో పనికి వెళ్ళారు. వాళ్ళింటికి వచ్చేసరికి ఎంత నీరసించిపోతారో ఏమిటోనని నాకు భయంగా ఉంది. అత్తయ్య, మీరు దిగులు పడకండి. కష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఈ ఎండల్ని కూడా మనం జయించగలం. నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. ఏంటమ్మా అది? ఈ పేదరికంలో ఆలోచనలు కూడా ఖరీదైనవిగా. అత్తయ్య, మన పెరట్లో పండిన ఆ కొద్దిపాటి ఆకుకూరలు, కూరగాయలున్నాయి కదా, వాటిని నేను ఇప్పుడే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొస్తాను. ఆ వచ్చిన డబ్బులతో అందరికీ ఉపయోగపడేలా ఏదైనా తీసుకొస్తా. అట్టగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ ఎండలో తల మీద ఏదైనా గొడ్డేసుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలా ఉండగా అనామిక నెత్తిన గంప పెట్టుకుని మార్కెట్కు వెళ్తుంది. అక్కడ కూరగాయలమ్మగా ఆమెకు చాలా తక్కువ డబ్బులొస్తాయి. వెనుతిరిగి వస్తూ ఉండగా ఒకచోట మామిడి పండ్లు రాశిగా పోసి ఉన్నాయి. కొన్ని పండ్లు బాగా పండి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉండటంతో వ్యాపారి వాటిని తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ పండ్లు చాలా బాగున్నాయి. కొంచెం దెబ్బ తగిలినా రుచి మాత్రం తగ్గదు. వీటిని ఇంటికి తీసుకెళ్తే అందరూ సంతోషపడతారు. కడుపు నిండుతుంది, ప్రాణాలు చల్లబడతాయి. అలా అనుకుని అనామిక ఆ పండ్లను కొనుక్కొని ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే రమేష్ ప్రసాద్ పని ముగించుకొని నీరసంగా ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటారు. అబ్బో, ఏంటూ ఈ ఎండ! గొంతెండిపోయి బాగా మక్కైపోతుంది. శారదా, కొంచెం నీళ్ళివ్వు. అవి వేడిగా ఉన్నా పర్లేదు, ముందు గొంతు తడవాలి. అవునాన్న, నాకైతే తల తిరిగిపోతుంది. ఈరోజు పనిలో కూడా ఎవరు ఎక్కువసేపు నిలబడలేకపోయారు.
అంత వేడుంది. అమ్మా, నీళ్ళు త్వరగా తీసుకురా. మావయ్య, రమేష్, ఆగండి. కేవలం నీళ్లతో దాహం తీరదు. ఇదిగోండి, నేను మార్కెట్ నుంచి ఏం తెచ్చానో చూడండి. ఏంటమ్మది? అబ్బా, మామిడి పుళ్ళ, ఎంత మంచి వాసన వస్తున్నాయో. అవునత్తయ్య, ఇవి తింటే మన శరీరానికి శక్తి వస్తుంది. అందరం కలిసి తిందాం రండి. అమ్మా అనామిక, ఈ కరువులో పళ్ళెందుకమ్మా? ఆ డబ్బులు దాయొచ్చుగా. మావయ్య, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. మీరు అలసిపోయి వచ్చారు, ముందు ఇవి తినండి అని అనుకుంటూ అందరూ కలిసి ఆ మామిడి పళ్ళు తింటారు. ఆ మధురమైన రుచి వారి అలసటను కొంతవరకు తగ్గిస్తుంది. కాని అనామిక చూపు ఆ పండ్ల రసం మీద పడుతుంది. అప్పుడు పండ్లు తిన్న తర్వాత అనామికకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. కేవలం పండ్లుగా తినే కంటే వీటిని ఒక చల్లని పానీయంగా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది. అత్తయ్య, నాకు ఆలోచన వచ్చింది. మనం ఈ మామిడి పండ్లని ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటు పాలు, కొంచెం చక్కెర కలిపి బాగా కలిపితే అది ఒక అద్భుతమైన మ్యాంగో షేక్ అవుతుంది. అది తాగితే చల్లగా హాయిగా ఉంటుంది. మ్యాంగో షేక్ అది ధనవంతులు తాగేది కదా అమ్మా. మన దగ్గర అందుకు కావలసిన వస్తువులున్నాయా? మరి ఉన్నాయి అత్తయ్య. పాలు మన పాడావస్తుంది, చక్కెర కొంచెం ఉంది. ఎలా చేస్తానో మీరే చూడండి. అలా చెప్పి అనామిక వంటింట్లోకి వెళ్లి మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలు కోస్తుంది. ఆ ముక్కల్ని మట్టి పాత్రలో వేసి పాలు, చక్కెర కలిపి వెన్న చిలికే కవ్వంతో బాగా చిలుకుతుంది. అప్పుడది చిక్కటి రుచికరమైన మ్యాంగో షేక్గా మారుతుంది. పాత గ్లాసులో పోసి అందరికీ ఇస్తుంది. బా అనామిక, ఇదేం రుచి! అమృతంలా ఉంది. ఆ చల్లదనం, ఆ తీపి, నా ప్రాణం లేచొచ్చింది తెలుసా? అవునమ్మా, ఎంత రుచికరమైన పానీయం నేను నా జీవితంలో దాగలేదు. హోటళ్లలో కూడా ఇట్టా ఉండదేమో. నీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. నిజమేనమ్మా, నా కడుపు నిండిపోయింది. ఆకలి, దాహం రెండూ మాయమైపోయాయి. అందరికీ నచ్చినందుకు సంతోషం. కానీ మావయ్య, నాకు ఒక విషయం అనిపిస్తుంది. బయట ఎండలో పనిచేసే కూలీలు, బాటసార్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా. మనం తాగినప్పుడు మనకింత హాయిగా అనిపిస్తే వాళ్ళు కూడా ఇలాంటిది కోరుకుంటారు కదా. అవును, కానీ వాళ్ళకెవరిస్తారు? ఎందుకివ్వరు? మనం ఇద్దాం. దీన్నే ఒక చిన్న వ్యాపారంగా మార్చుకుందాం. వ్యాపారమా? అమ్మో, మనకి వ్యాపారం చేయడం అంటే మాటలా తల్లి. దానికో షాపు కావాలి, పెట్టుబడి పెట్టాలి. మన దగ్గర చూస్తేనేమో చిల్లి గవ్వ కూడా లేదుగా తల్లి. మావయ్య, పెద్ద పెద్ద షాపులేం అక్కర్లేదు. మన ఇంటి ముందు ఉన్న వేప చెట్టు నీడ చాలు. చిన్న బల్ల పెట్టి అక్కడ మనం తయారు చేసిన ఈ మ్యాంగో షేక్ ని మట్టి గ్లాసుల్లో అమ్ముదాం. మట్టి గ్లాసులో ఇంకా చల్లగా ఉంటుంది. ఆలోచన బాగుంది, కానీ మామిడి పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు కొనాలంటే డబ్బు కావాలి కదా. దానికి కూడా ఒక దారుంది. మార్కెట్లో బాగా పండిన, కొంచెం దెబ్బ తగిలిన పండ్లని ఎవరు కొనరు. అవైతే మనకి తక్కువ ధరకి రావచ్చు. మనం షేక్ చేస్తున్నాం కాబట్టి ఆ పండ్లైతే మనకు సరిపోతాయి. రుచిలో మాత్రం మార్పే ఉండదు. అనామిక చెప్పింది నిజమే రమేషు. ప్రయత్నిత తప్పే ఉందే. కూలి పనికి వెళ్తే వచ్చే 100 రూపాయల కంటే ఇందులో మనకి సొంత గౌరవం ఉంటది కదా. అలాగేనమ్మా, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. రేపు ఉదయమే నేను మార్కెట్కి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను. రమేషు, నువ్వు ఆ వేప చెట్టు కింద చిన్న పందిర్ లాంటిదెయ్యి. అలా ఉండగా ఆ రాత్రి అందరూ ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే పని మొదలవుతుంది. రమేష్ ఆ వేప చెట్టు కింద చిన్న పందిరి వేస్తాడు. ప్రసాదు గంపెడు మామిడి పండ్లు తెస్తాడు. అనామిక, శారద కలిసి షేక్ సిద్ధం చేస్తారు. అప్పుడు వేప చెట్టు పందిరి కింద చిన్న బల్ల పెడతారు. ఆ బల్లపైన మట్టి గ్లాసులు అమర్చి ఉంటాయి. అనామిక, రమేష్ అక్కడే నిలబడి ఉన్నారు. ఎండేమో మండిపోతుంది. అప్పుడే ఒక బాటసారి అలసిపోయి అటుగా వస్తాడు. బాబూ, కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా? దప్పికతో చచ్చిపోయేలా ఉన్నాను. ఇదిగోండి అన్నయ్య, నీళ్లకు బదులు ఈ మ్యాంగో షేక్ తాగి చూడండి. కేవలం 10 రూపాయలే. కడుపు నిండుతుంది, చలవ చేస్తుంది. 10 రూపాయలేనా? సరే, ఒక గ్లాస్ ఇవ్వయ్యా అని అనగానే అనామిక చిక్కటి మ్యాంగో షేక్ పోసిస్తుంది. ఆ బాటసారి తాగి ఆశ్చర్యపోతాడు. అబ్బబ్బబ్బా, ఏం రుచి తల్లి! 5 స్టార్ హోటల్లో కూడా ఇట్లాంటి దొరకదు. నా అలసటంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. బాబూ, ఇంకో గ్లాస్ ఇవ్వయ్యా, నా స్నేహితులకు కూడా చెప్తాను. అలా ఉండగా మొదటి గ్లాస్తో మొదలైన వ్యాపారం మధ్యాహ్నం అయ్యేసరికి ఊపందుకుంది. అటుగా వెళ్లే రిక్షా కార్మికులు, లారీ డ్రైవర్లు, రైతులు అందరూ ఆగి తాగటం మొదలుపెట్టారు.
ఏమ్మా, ఈ షేక్ చాలా బాగుంది. ఇందులో ఏం కలిపావు? ఎంత కమ్మగా ఉంది. ఏమీ లేదన్నయ్య, మా ఇంటి ఆవు పాలు, స్వచ్ఛమైన మామిడి పళ్ళు, మా అత్తయ్య గారి ప్రేమ ఇందులో ఉన్నాయి. అవునమ్మా, మా కోడలు చేతి చలవిది. అలా కొన్ని రోజుల్లోనే ఆ ఊళ్ళో అనామిక మ్యాంగో షేక్ అంటే తెలియని వాళ్ళు లేరు. పక్కూళ్ళ నుంచి కూడా జనాలు రావటం మొదలుపెట్టారు. వచ్చిన డబ్బుతో అనామిక మరిన్ని మామిడి పండ్లు, పాలు కొనుగోలు చేసింది. ప్రసాద్, రమేష్ కూడా కూలి పనులు మానేసి ఇందులోనే సహాయం చేయటం మొదలుపెట్టారు. ఇలా అనుకుంటూ ఉండగా సాయంత్రం వేళ అందరూ కూర్చొని లాభాలు లెక్క చూసుకుంటున్నారు. అనామిక, చూస్తుండగానే మన దగ్గర 1000 రూపాయలు మిగిలినాయమ్మా. ఇది మనకు ఒక నెల సంపాదన కదా. అవునాన్న, జనాలు ఇంకా అడుగుతున్నారు. మన దగ్గరేమో పళ్ళు అయిపోతున్నాయి, కానీ వాళ్ళ దాహం తీరటం లేదు. అందుకే రమేష్, మనం రేపటి నుంచి మరిన్ని పళ్ళు తీసుకొద్దాం. అలాగే ఈ మట్టి గ్లాసులను కూడా ఎక్కువ సంఖ్యలో తయారు చేయిద్దాం. పర్యావరణానికి కూడా మంచిది కదా. అమ్మా అనామేక, నీ వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుందమ్మా. ఒకప్పుడు ఒక పూట అన్నం కోసం వెతుక్కునేవాళ్ళం. ఇప్పుడు అందరికీ అన్నం పెట్టి స్థాయికి వచ్చాం. అత్తయ్య, ఇది నా ఒక్కదాని వల్ల కాలేదు కదా. మీరు కూడా ఓపిగ్గా నాకు సహాయం చేశారు. మామయ్య పళ్ళు తెచ్చారు, రమేష్ ఏమో ఎండలో నిలబడి మరీ అమ్మారు. మనం కలిసున్నాం కనుకే ఈ విజయం సాధించాం. అలా అనుకుంటూ ఉండగా ఎండాకాలం ముగిసేసరికి అనామిక కుటుంబం ఆర్థికంగా చాలా బలపడింది. పాత పెంకుటింటి స్థానంలో ఒక చిన్న పక్కా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. అనామిక ఆ వ్యాపారాన్ని కేవలం మామిడి పండ్లకే పరిమితం చేయకుండా ఇతర సీజనల్ పండ్లతో కూడా షేక్స్ చేయటం మొదలుపెట్టింది. వారి కష్టాలు శాశ్వతంగా తొలగిపోయాయి. అలా వారి కొత్త ఇంటి అరుగు మీద అందరూ సంతోషంగా కూర్చొని భోజనం చేస్తున్నారు. అనామిక, ఈరోజు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉందమ్మా. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలమనే ధైర్యం నువ్వు మాకు ఇచ్చావు. అవునమ్మా అనామిక, కేవలం నువ్వు మా కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటి మహాలక్ష్మివి. ఒక చిన్న మ్యాంగో షేకు మన జీవితాల్ని మార్చేసుద్దని ఎవ్వరూ ఊహించలా. అనామిక, నీకు నా ధన్యవాదాలు. నాకొక మంచి దారి చూపించావు. ఇప్పుడు మన ఊళ్ళో అందరూ మనల్ని ఎంత గౌరవంగా చూస్తున్నారో తెలుసా? మావయ్య, గౌరవం అనేది మన కష్టంలో ఉంటుంది. మనం నిజాయితీగా పనిచేసాం, అందుకే దేవుడు మనల్ని దీవించాడు. పేదరికం అనేది ఒక పరీక్ష మాత్రమే. దాన్ని తెలివితేటలతో, కష్టపడే స్వభావంతో జయించొచ్చు. నిజమేనమ్మా, ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. అందరం కలుసుంటే అదే స్వర్గం. అలా నిరుపేద కుటుంబం అనామిక తెలివైన ఆలోచన మరియు అందరి సమిష్టి కృషితో కష్టాలను అధిగమించింది. సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. ఆ ఊళ్ళో అనామిక ఒక ఆదర్శవంతమైన కోడలిగా నిలిచిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.